బిజినెస్ ప్రమోషన్స్ అయినా పర్సనల్ ప్రమోషన్స్ అయినా పీక్ స్థాయిలో జరగాలంటే ఎన్ఎస్ఆర్ ప్రమోషన్స్ విభాగాన్ని సంప్రదించండి. అంటే మా హస్బెండ్ ఫస్ట్ ఇంట్రెస్ట్ ఆయనకి అంటే ఈ ఊర్లో గుడి లేదు అసలు మొదటి నుంచి కూడా. నేను వచ్చినప్పుడు కూడా గుడి లేదు. గుడి లేని ఊర్లో అయ్యగారులు పడుకోరు. వాళ్ళు ఎంత రాత్రైనా మెలుగుతూ ఉండి పెళ్ళిళ్ళు చేసి వెళ్ళిపోయేవారు. మా హస్బెండ్ మొదలు రాములవారి గుడి కడదామనుకున్నాం, మాకు కలిసి రాలేదు. అందుకని సాయిబాబా మేము ఎప్పుడు కూడా షిరిడీకి వెళ్ళి వస్తూ ఉంటాం. ఆయనకి ఎందుకో మనసులోకి సాయిబాబా గుడి కట్టాలన్న ఆలోచన వచ్చింది. ఆయన మొదలు పెట్టారు. ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర కాంట్రిబ్యూషన్ తీసుకోకుండా తన సొంత డబ్బులతోటి కట్టారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే భర్త చేసిన పుణ్యంలో వారికి కూడా సగం వస్తుంది కదా. ఆ పుణ్యమే మా కుటుంబాన్ని నడిపిస్తుందని నేను భావిస్తా ఉన్నాను. ఎండోమెంట్ మినిస్టర్గా తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మనము ప్రజలం అనేది మంచి కోరుకోవాలి. ఎప్పుడు కూడా మన ఆలోచనలు బాగుండాలి. మనం ఆలోచనలు బాగుంటే మన సమాజం బాగుంటుంది. మన సమాజం బాగుంటే మన భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ఈ రోజుల్లో జరిగేటువంటి దారుణాలను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. చిన్న క్షణికావేశంతో చేసేటువంటి పొరపాట్ల వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. అలాంటివి జరగడం అనేది చాలా దారుణం. అంటే ఇంకా ముందు ఏమేమి చూస్తామో అనేటువంటి ఒక భయం నాలో ఉంది. ఎందుకంటే కరోనా తర్వాత బాగా ప్రజల్లో మార్పు అనేది వచ్చింది. అది ఒంటరిగా 3 సంవత్సరాలు ఇళ్లల్లో ఉండే వరకు మరి అది మానసిక ఒత్తిడితోట దేనితోటో తెలియదు. కానీ కనుక జనాలు ఏంటంటే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవాలి, ఏకాగ్రతను పెంచుకోవాలి, ఎక్కువ మెడిటేషన్ లాంటిది మానసికంగా ప్రశాంతంగా ఉండే విధంగా ఉంటే మనకు వచ్చే ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి రాకుండా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా దేవుణ్ణి పూజించకపోయినా అట్లీస్ట్ ఏదో ఒకటి మనం మా ఏకాగ్రతతో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మనసును కంట్రోల్ చేసుకునేటువంటి వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. తల్లిదండ్రులు పిల్లలకు అట్లాంటిది నేర్పిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మేడం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వంచనగిరి ఒక ఐకాన్గా నిలిపేందుకు ఇంకేమైనా చేయబోతున్నారా? అట్లేం లేదండి. మా వంచనగిరి ఎప్పుడు ఐకానే. మా వంచనగిరి గ్రామ ప్రజలు చాలా మంచోళ్ళు. వాళ్ళకు మా సారు ఏది కూడా అడగకుండానే చేస్తారు. కాబట్టి మేము ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఇది చేయాలి అనేటువంటి అవసరం మాకు లేదు. కానీ ఏది అవసరం ఉన్నా కూడా యాజ్ ఎ మినిస్టర్గా, యాజ్ ఎ ఈ గ్రామానికి చెందిన కోడలుగా నేను ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా వాళ్ళకి అండగా ఉంటాను. చివరిగా మేడం, ఈ బోనాల సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ కూడా ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు అండి. ఈ బోనాల వల్ల మనకు మంచి వర్షాలు రావాలి, పంటలు పండాలి, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి, రైతులు హ్యాపీగా ఉండాలి. రైతులు హ్యాపీగా ఉంటే రాజ్యం హ్యాపీగా ఉంటుంది. మన ముఖ్యమంత్రి గారికి మంచి శక్తిని యుక్తిని ఇచ్చి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా అమ్మవారు ఆశీర్వదించాలని కోరుకుంటాం. మీ జీవితంలో దేవుడి పాత్ర ఎంత ఉంది అనుకుంటున్నారు మేడం? తప్పకుండా ఉంటుందండి. మేజర్ పాత్రే ఉంటుంది. ఎందుకు అనంటే దేవుడు ఏదో ఒక కారణంతో మనల్ని పుట్టిస్తాడు. నన్ను ఈ సేవ చేయాలని మా కుటుంబాన్ని, మా హస్బెండ్ని నన్ను ఇట్లా పుట్టించారని అనుకుంటా ఉన్నాను. కాబట్టి ఏది కూడా ఎట్లా జరగాల్సి ఉందో మనకు రాత ఉంటుంది అని నేను నమ్ముతాను. ఆ నమ్మకం అయితే నాకు ఉంది. కాబట్టి మాకు ఈ పాత్ర ఇచ్చాడు, మేము పోషిస్తూ ఉన్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. చూసారు కదా అండి, మేడంతో మాట్లాడడం జరిగింది. తెలంగాణ ప్రజలు అయితే అందరూ ఆరోగ్యాలతో ఉండాలని అయితే మేడం చెప్తున్నారు. ఇంకా వంచనగిరి ఎప్పటికీ ఐకాన్గానే ఉంటుందని అయితే మేడం చెప్తున్నారు. కెమెరామ్యాన్ మహేష్తో సాయి ప్రియ, ఎన్ఎస్ఆర్ న్యూస్.